హై, మనలో చాలామంది ఇంజనీర్లకు లక్షల డాలర్ల జీతంతో అమెరికాలో రిమోట్ ఉద్యోగాలు సంపాదించే ఒక పెద్ద అవకాశం ఉంది. కానీ దానికి మనకీ మధ్యలో కొన్ని కంటికి కనిపించని అడ్డంకులున్నాయన్నమాట. ఈరోజు మనం సరిగ్గా ఆ అడ్డంకులేంటో చూసి వాటిని దాటి ఆ అవకాశాన్ని ఎలా పట్టుకోవాలో తెలుసుకుందాం. రెడీగా ఉండండి. ముందుగా ఈ అంకెల్ని చూడండి. చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సీనియర్ ఇంజనీర్ జీతం సంవత్సరానికి $5,00,000. అదే అంతే టాలెంటున్న మన ఇండియన్ రిమోట్ ఇంజనీర్కి ఇచ్చేది కేవలం $1,20,000. అంటే దాదాపు 4 రెట్లు తక్కువ. కంపెనీలు దీన్నే ఆర్బిట్రేజ్ గ్యాప్ అని పిలుస్తాయి. అంటే తక్కువ డబ్బుతో అదే క్వాలిటీ పనిచేయించుకోవడం. కాని మనకు మాత్రం ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ గ్యాప్ని మనం ఎలా మనకనుకూలంగా మార్చుకోవాలో చూద్దాం. చూడండి, ఈ మాట వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా చాలామంది టాలెంటెడ్ ఇండియన్ ఇంజనీర్లు ఫేస్ చేస్తున్న నిజం ఇదే. మేం టెక్నికల్గా ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎందుకొక యావరేజ్ అమెరికన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని వాళ్లు అడగడంలో తప్పేలేదు. దీని వెనకున్న అసలు కారణం మన టెక్నికల్ స్కిల్స్ కాదు, ఇంకేదో ఉంది. అసలు పాయింట్ ఇదే. ఎందుకు టెక్నికల్ స్కిల్స్ ప్రాబ్లం కానప్పుడు మరి అడ్డుకుంటుందేంటి? ఈ విశ్లేషణలో మనం కనుక్కోబోయే సమాధానం చాలామందిని ఆశ్చర్యపరచొచ్చు. ఒక విషయం మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది అస్సలు స్కిల్ గ్యాప్ కాదు. నిజం చెప్పాలంటే టెక్నికల్గా చాలామంది ఇండియన్ ఇంజనీర్లు అమెరికన్ల కన్నా చాలా బెటర్గా ఉంటారు. కానీ సమస్య ఏంటంటే వాళ్ళు మనల్ని కొన్ని వేరే కొలమానాలతో ఫిల్టర్ చేస్తున్నారు. దాన్నే మనం మార్కెట్ ఫిల్టర్ అంటున్నాం. ఆ ఫిల్టర్ను ఎలా దాటాలన్నదే మన ముందున్న అసలు ఛాలెంజ్. మొదటిది, ఇంకా చెప్పాలంటే అతి పెద్ద అడ్డంకి, ఈ ఓనర్షిప్ ప్రాబ్లం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు చెప్పింది ఫాలో అవ్వమని నేర్పుతుంది. అంతేకాని సొంతంగా ఒక ప్రాబ్లంకి ఓనర్షిప్ తీసుకుని ముందుకు వెళ్లమని కాదు. ఈ చిన్న మైండ్ సెట్ షిఫ్ట్ ఎంత పెద్ద తేడా తీసుకురాగలదో ఇప్పుడు చూద్దాం. ఈ ఏం చెయ్యాలో చెప్పండి అనే మైండ్ సెట్ మనలో చాలా లోతుగా నాటుకుపోయింది. చిన్నప్పటినుంచి అన్నీ చెప్పించుకునే అలవాటు. కాని ఫాస్ట్గా పరిగెత్తే అమెరికన్ స్టార్టప్స్లో ఈ పద్ధతి అస్సలు వర్కౌట్ అవ్వదు. అక్కడ ఎవ్వరూ చెయ్యి పట్టుకుని స్టెప్ బై స్టెప్ చెప్పరు. వాళ్ల ప్రాబ్లంని మనమే అర్థం చేసుకుని దానికి సొల్యూషన్ చూపించాలి. ఈ స్లైడ్ చూడండి, ఆ తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకరు నాకు టాస్క్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇంకొకరేమో నేను ప్రాబ్లంని స్టడీ చేశాను, ఇదిగో నా ప్లాన్ అని ముందుకొస్తున్నారు. అమెరికా ఫౌండర్లు వెతికేది సరిగ్గా ఈ రెండో రకం వాళ్లకోసమే. వాళ్లే లీడర్స్గా ఎదుగుతారు. ఓకే, ఇప్పుడు రెండో మేజర్ గ్యాప్ కొద్దాం. అదే కమ్యూనికేషన్. ఆగండి, ఇది మీ ఇంగ్లీష్ యాక్సెంట్ గురించి కాదు. అది చాలా చిన్న విషయం. అసలు సమస్య మనం మాట్లాడే విధానం, మన కల్చరల్ హ్యాబిట్స్లో ఉంది. మన కల్చర్లో పెద్దవాళ్లకి, మన బాసులకి విపరీతమైన గౌరవమివ్వడం మంచి లక్షణం. కాని అదే ప్రవర్తన అమెరికన్ స్టార్టప్స్లో ఒక నెగటివ్ క్వాలిటీగా కనిపిస్తుంది. బాస్ చెప్పిన దానికి మనం ఎదురు చెప్పకుండా ఉంటే వాళ్లు మనకు సొంత ఐడియాలు లేవనుకుంటారు, లేదా ప్రాజెక్ట్ మీద మనకు ఇంట్రెస్ట్ లేదని అనుకుంటారు. చూసారా, ఒకే ప్రవర్తనకి రెండు దేశాల్లో ఎంత వేర్వేరు అర్థాలున్నాయో. మనం వినయం అనుకునే దాన్ని వాళ్లు ఆత్మవిశ్వాసం లేకపోవడంగా చూస్తారు. ఈ కల్చరల్ డిఫరెన్స్ అర్థం చేసుకోవడమే సక్సెస్కి ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠం ఏంటంటే, అమెరికన్ కంపెనీస్లో ప్రొఫెషనల్గా విభేదించడం అంటే ఒక ఐడియాతో మనం ఏకీభవించినప్పుడు దాన్ని నిర్మాణాత్మకంగా చెప్పడం అనేది ఒక స్కిల్. అది అగౌరవం కాదు. అది ప్రాజెక్ట్ పట్ల మనకున్న కమిట్మెంట్కి ఒక సింబల్. మనలో చాలామంది కమ్యూనికేషన్ స్టైల్ ఎలా ఉంటుందంటే అచ్చం ఒక ఎగ్జామ్లో ఆన్సర్ రాసినట్టుంటుంది. అంటే పొడువుగా, ఇండైరెక్ట్గా, అనవసరమైన డీటెయిల్స్ అన్నీ ఇస్తూ మనకంతా తెలుసని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తామన్నమాట. కానీ దీనికి కంప్లీట్ ఆపోజిట్ యుఎస్ స్టార్టప్ కమ్యూనికేషన్ స్టైల్. అది చాలా షార్ప్గా, సూటిగా, పాయింట్ టు పాయింట్ ఉండి వెంటనే యాక్షన్ తీసుకునేలా ఉంటుంది. నా ఉద్దేశమేమనగా, లాంటి వాక్యంల బదులు ప్రాబ్లం ఇది, సొల్యూషన్ ఇది, ఇలా చేద్దాం అని డైరెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు మనం చివరి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అడ్డంకి దగ్గరకొచ్చాం. అదే విజిబిలిటీ ప్రాబ్లం. మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం, మన పని గురించి ప్రచారం చేసుకోవడాన్ని మన కల్చరు ప్రోత్సహించదు. కాని ఈ రిమోట్ ప్రపంచంలో కనిపించకపోతే మనం అసలు లేనట్టే లెక్క. చిన్నప్పట్నుంచి మనకు చెప్పే మాటే ఇదే, నువ్వు కష్టపడి పని చెయ్యి, నీ పనే నీ గురించి మాట్లాడుతుంది. మనం సైలెంట్గా అద్భుతమైన పని చేస్తే అదే మనకు గుర్తింపు తెస్తుందని బలంగా నమ్ముతాం. కాని ఈ నమ్మకం ఈ రోజుల్లో ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి.
మనం ఇంట్లోంచి పని చేస్తున్నప్పుడు, మన మేనేజర్ ఇంకో దేశంలో ఉన్నప్పుడు, మనం చేస్తున్న పని గురించి మనమే గట్టిగా చెప్పకపోతే అది ఇంకెవరికి తెలుస్తుంది? మన కంప్యూటర్ స్క్రీన్పై జరిగే మ్యాజిక్ ఎవరికీ కనిపించదు. రిమోట్ వరల్డ్లో సైలెంట్గా పనిచేయమంటే అదృశ్యంగా ఉండిపోవడమే. సరే, ఇప్పటిదాకా ప్రాబ్లమ్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడదాం. ఈ గ్యాప్స్ని ఎలా పూరించాలి? దీనికోసం ఒక క్లియర్, ప్రాక్టికల్ 8 వారాల ప్లేబుక్ ఉంది. ఇది సక్సెస్ అవ్వడానికి ఒక ప్రూవెన్ ఫార్ములా అన్నమాట. ఫస్ట్ ఇది బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోవాలి. యుఎస్ స్టార్టప్స్కి మన కాలేజ్ పేరు, మన సీజీపీఏ, మన సర్టిఫికేట్ల గురించి అస్సలు పట్టింపు లేదు. వాళ్లకు కావాల్సింది ఒక్కటే: మీరు రియల్ వరల్డ్లో ఏం చెయ్యగలరు? ఒక ఐడియాని తీసుకుని దాన్ని బిల్డ్ చేసి మార్కెట్లోకి తీసుకురాగలరా? మీ చేతులు కావాలి, సర్టిఫికెట్లు కాదు. ఈ సక్సెస్ ప్లాన్ కేవలం 3 సింపుల్ స్టెప్స్పై ఆధారపడి ఉంటుంది. ఇది చాలా స్ట్రక్చర్డ్గా 5 నుంచి 8 వారాల్లో పూర్తి చేసేలా డిజైన్ చేయబడింది. ఇప్పుడు ఒక్కో స్టెప్లోకి డీప్గా వెళ్దాం. స్టెప్ 1. ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైంది ప్రూఫ్ ఆఫ్ వర్క్ క్రియేట్ చేయడం. అంటే కంపెనీలు నిజంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్గా ప్రాజెక్టులు కట్టాలి. థియరీ కాదు, రియల్ వరల్డ్లో పనిచేసే హై క్వాలిటీ ప్రాజెక్టులు చేసి మన స్కిల్స్ని ప్రపంచానికి చూపించాలి. రెండో స్టెప్, మనల్ని మనం ప్రెజెంట్ చేసుకునే విధానం. మన ప్రొఫెషనల్ ఇమేజ్ని బిల్డ్ చేసుకోవాలి. మంచి వెబ్ క్యామ్, క్లియర్ ఆడియో, నీట్ బ్యాక్గ్రౌండ్, ఈ చిన్న చిన్న మార్పులే చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అలాగే మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఒక పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియోలా మార్చాలి. చివరి స్టెప్, ఇది కంటిన్యూస్గా చెయ్యాల్సిన పని, స్ట్రాటజిక్ అవుట్రీచ్. అవకాశాలు అవే రావు, మనమే వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి. రోజూ కనీసం 20-25 మంది కరెక్ట్ పర్సన్స్ని, ముఖ్యంగా వైసీ లాంటి ప్లాట్ఫామ్స్లో ఉండే స్టార్టప్ ఫౌండర్స్ని సంప్రదించాలి. మనల్ని మనం ఒక విలువైన ప్రొడక్ట్లా మార్కెట్ చేసుకోవాలి. ప్యాసివ్గా ఉండొద్దు, ప్రోయాక్టివ్గా ఉండాలి. ఈ ఒక్క వాక్యం చాలు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న మైండ్ సెట్ షిఫ్ట్ని అర్థం చేసుకోవడానికి. ఫౌండర్స్కి పర్మిషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు కాదు, వచ్చి అవకాశాన్ని లాక్కునేవాళ్లంటేనే ఇష్టం. సో వెయిట్ చేయడం ఆపేసి యాక్షన్ తీసుకోవాలి. అవకాశం నిజమైనది, జీతాల్లో ఆ తేడా కూడా నిజమే. మరి ఇప్పుడు ఆ తేడాని దాటి ఈ ప్లేబుక్ని ఫాలో అయి ఆ అవకాశాన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? నిర్ణయం మన చేతుల్లోనే ఉంది, మన భవిష్యత్తు కూడా.